ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో ఒక నియోజకవర్గం అర నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గాలు ఇమిడి ఉన్న ఎన్నికలివి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, పైగా హైదరాబాద్ మినహాయిస్తే అన్ని జిల్లాల్లోనే కదా. సో ఈ ఎన్నికలని మనం ఎలా చూడొచ్చు? సెమీఫైనల్స్ కూడా చూడొచ్చా? ఎలా అంటే అట్లా అంటాం కదా, మనం ఎప్పుడు విశ్లేషిస్తూ ఉంటాం కదా. అంటే జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఎడ్జి ఉంటుంది. అవును, అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతుంది. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అదే చెప్పారు. అధికార పార్టీ వైపు మొగ్గు చూపేది అంటే మామూలుగా జనరల్గా ఏంటి అంటే రూరల్లో ఆ ట్రెండ్ కనపడుతుంది. అర్బన్ వచ్చేసరికి కొంత మేరకు డివైడ్ కావచ్చు. అంటే వాళ్ళు రూలింగ్ పార్టీకి కొంత కొంత వాళ్ళు అసంతృప్తితోటి ఉండే అవకాశం ఉంది అర్బన్ ఓటర్. ఇక్కడ అర్బన్ ఓటర్ ఉన్నాడు, రూరల్ ఓటర్ కూడా ఉన్నాడు. అందుకని ఏంటి అంటే దీన్ని ఒక రకంగా దీన్ని రిఫరెండం కిందే చూసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం స్టేట్ వైడ్గా జరుగుతుంది, మిక్స్డ్గా ఉన్నారు కాబట్టి దీన్ని రిఫరెండం లాగా చూడవచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ నా అబ్జర్వేషన్ ప్రకారం ఫైట్ అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్యలో అంటే వీళ్ళు ఓట్లు ఎవరు తెచ్చుకుంటారు అనే పోటీ ఎక్కువ కనిపించింది నాకైతే. అంటే సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడతాయి. పోటీ పడ్డ సిచ్యువేషన్ మంది బీజేపీ చాలా చోట్ల సెకండ్ ప్లేస్ లో ఉంటుందని. ఎగ్జాక్ట్లీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓట్ల చీలిక అంటే ఎవరు ఎక్కువ గుంజుకోవాలి అనే పోరాటం ఈసారి నాకైతే బాగా కనపడింది. నాకు బలంగా కనిపించింది, చాలా మున్సిపాలిటీల్లో కనిపించింది. ఓకే, అందుకని కాంగ్రెస్కి అయితే అన్డిస్ప్యూటెడ్ అడ్వాంటేజ్ ఉంది. సెకండ్ ప్లేసే ఎవరు ఉంటారు అనే దాని మీద ఆధారపడి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే నాటికి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం వాషౌట్ అయిపోయింది అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా. అవ్వదు కానీ ఒకవేళ బీఆర్ఎస్ కనుక మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అవ్వలేదా ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్. కానీ బీఆర్ఎస్ గనక ఇప్పుడు బీఆర్ఎస్ కన్నా ఎక్కువ బీజేపీ మున్సిపాలిటీలని కైవసం చేసుకోవటం కానీ ఒక్కటి ఎక్కువ కైవసం చేసుకున్నా ఎగ్జాక్ట్లీ ఒక్కటి. అదే కాకుండా మున్సిపాలిటీని కైవసం చేసుకోకపోయినా ఎక్కువ నెంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ ఎక్కువ వచ్చినా కానీ, నెంబర్ ఆఫ్ వార్డ్స్ ఎక్కువ వచ్చినా కానీ, నెంబర్ ఆఫ్ కార్పొరేటర్స్ ఎక్కువ వచ్చినా కానీ బీజేపీ అంటే ఎమర్జ్ అయిపోతుంది. ఒక ఆల్టర్నేటివ్ అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఎమర్జ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ 8 మంది ఎంపీలను గెలుచుకుని బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ కూడా లేకుండా పోయినప్పుడే బీజేపీ ఎమర్జ్ అయిపోయింది. అందులో సందేహం లేదు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తుందా లేదా అనే దాని మీద కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో వాళ్ళు నియర్లీ 30% గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు ప్రచారం కానీ ఇవి కానీ బాగా పెర్ఫామ్ చేశారు. జూబ్లీస్ ఉప ఎన్నికలో సెకండ్ ప్లేస్ లో వాళ్ళే ఉన్నారు. అక్కడ వికే గారు ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా ఎంత ఇది ఉన్నా వాళ్ళకి నైతికంగా పోరాడే శక్తి కొంచెం సన్నగిల్లింది కానీ మరి సెకండ్ ప్లేస్ కూడా దక్కించుకోలేనంత ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, కాకపోతే మరి ఆ స్థాయిలో లేరు. బట్ డెఫినెట్ గా వాళ్ళు గట్టిగా పోటీ ఇచ్చారు చాలా చోట్ల. అయితే ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఎగ్జిట్ పోల్స్ మీరు అంటున్నారు చెప్పుకోదగ్గ సీట్లలో మున్సిపాలిటీలో గెలుస్తామని, కానీ ఎగ్జిట్ పోల్స్ చాలా మున్సిపాలిటీ